హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది. ఇప్పటికే తెలిసిపోయింది మనకి స్ట్రాంగ్ ఎవరు, వీక్ ఎవరు అన్నది. ఓటింగ్ బేస్ ఎవరికి ఉందో కూడా తెలిసింది. ఈ వీడియోలో పక్కాగా టాప్ 5కి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళలేరు, రీజన్స్ ఏంటి అన్నది చూద్దాం. ఫస్ట్ కంటెస్టెంట్ గురించి చూద్దాం. పవన్ కళ్యాణ్ గ్రాఫ్ చాలా బాగా పెరిగింది. ఫస్ట్ 2 వీక్స్ నెగటివిటీతో ఉన్న కంటెస్టెంట్ నాగార్జున గారి ఇన్పుట్స్తో గేమ్ స్ట్రాటజీ అనేది మార్చుకున్నాడు. గేమ్ మీద ఫోకస్ అనేది పెంచాడు. టాస్క్లో బాగా ఆడుతున్నాడు. కంటెంట్ కోసం గొడవలు చేయట్లా. తనూజాతో కొంచెం ఓవర్ చేస్తున్నా కూడా అంత నెగిటివ్ అయితే అవ్వలేదు. ఓవరాల్గా కళ్యాణ్ టాప్ 5కి అయితే వెళ్తాడు. ఓటింగ్ తనకు బాగా వస్తుంది. గేమ్ ఇంకా బాగా ఫోకస్ చేస్తే విన్నర్ కూడా అవుతాడు. నెక్స్ట్ తనూజా. ఆల్రెడీ వెల్ నోన్ టీవీ యాక్టర్. మంచి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్తో ఎంటర్ అయింది. గేమ్స్ బాగా ఆడుతుంది. నిజంగా గేమ్స్ మీదే ఫోకస్ చేసి ఉంటే తనూజా విన్నర్ అని ఎప్పుడో డిసైడ్ అయిపోయేది. కానీ తనూజా భరణితో బాండ్స్ పెట్టుకోవడం, ఎక్కువ అరవడం, లేకపోతే ఏడవడం, వీటి వల్ల తనూజా గేమ్ అనేది డౌన్ అవుతూనే ఉంది. ఈవెన్ కళ్యాణ్తో కూడా ఒక అన్క్లియర్ బాండ్ అయితే ఉంచింది. అండ్ బాండ్స్ వల్ల భరణి ఎలిమినేట్ అయ్యాక మాధురితో మళ్ళీ బాండ్ పెట్టుకోకుండా ఉండాల్సింది. ఈ బాండ్స్ గొడవలు ఎక్కువ అయిపోయి తనూజా గేమ్ అనేది అసలు కనిపించకుండా పోతుంది. తనూజా గేమ్ ఉంటే చాలా సీరియస్గా ఆడుతుంది. 100% ఎఫర్ట్స్ పెడుతుంది. లాస్ట్ వరకు గేమ్లో ఉంటుంది కూడా. స్టిల్ ఏదో మిస్సింగ్లా ఉంటుంది తన గేమ్. తనూజాకి చాలా పెద్ద పిఆర్ఏ ఉంది. ఓటింగ్లో ఎప్పుడూ టాప్లోనే ఉంటుంది. గేమ్ ఇంకా బాగా ఆడితే ఖచ్చితంగా తనూజాని విన్ అవుతుంది. ఎనీవే టాప్ 5లో షూర్గా ఉంటుంది. నెక్స్ట్ రాము రాథోడ్ చాలా క్యాలిబర్ ఉన్న ప్లేయర్. టాస్క్ బాగా ఆడతాడు. అది తప్ప వేరే ఏమీ ఉండదు. హౌస్లో ఇన్వాల్వ్మెంట్. నామినేషన్స్లో పాయింట్స్ కూడా సరిగ్గా డిఫెండ్ చేయడు. చాలా హైపర్ అయిపోతాడు. ఇర్రెలవెంట్ విషయాలన్నీ మాట్లాడతాడు. రాము రాథోడ్ గేమ్ బాగానే ఉన్న ఓటింగ్లో లీస్ట్లో ఉంటాడు. అసలు ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సింది కాకుండా ఉన్నాడంతే. రాము రాథోడ్ అయితే టాప్ 5లోకి వెళ్ళలేడు. ఇంకా రీతూ చౌదరి ఎంట్రీ తర్వాత బయట చాలా గొడవలే అయ్యాయి. పాజిటివిటీ లేకుండా వెళ్ళింది. ప్లస్ డెమన్ పవన్తో ఫేక్ లవ్ స్టోరీ రన్ చేయడం, తర్వాత లవ్ స్టోరీ కాదు ఫ్రెండ్షిప్ అనడం, ఇవన్నింటి వల్ల ఇంకా ఎక్కువ నెగిటివిటీ వచ్చింది. కానీ గేమ్ వైజ్ చూస్తే బాగా ఆడుతుంది. ఇన్వాల్వ్మెంట్ ఉంది. ముఖ్యంగా మాధురి ఎన్ని మాటలన్నా రీతు ఎక్కడా కూడా ఇన్సల్ట్ చేస్తూ రెస్పాండ్ అవ్వాల. చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. చాలా నెగిటివిటీ ఉన్నా రీతుకి పాజిటివిటీ వచ్చింది మాధురి వల్లే. కానీ ఓటింగ్లో అయితే ఎక్కడా టాప్లోకి వెళ్ళట్లా. రీతు టాప్ 5లో ఉండలేదు. డెమన్ పవన్ టాస్క్ అంటే అసలు టాప్లో ఉంటారు. ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా డెమన్ పవన్ ముందు టాస్క్ ఓడిపోవాల్సిందే. గ్రూప్ టాస్క్ అప్పుడు డెమన్ పవన్ ఉంటే చాలు, ఆ గ్రూప్లో విన్ అయిపోతుంది అన్నట్టు ఉంటుంది. కానీ ఓటింగ్లో మాత్రం లీస్ట్లోనే ఉంటున్నాడు. చాలా అండర్ రేటెడ్ కంటెస్టెంట్. ప్లస్ రీతుతో బాండింగ్ వల్ల కాస్త నెగిటివిటీ కూడా వచ్చింది. డెమన్ పవన్ టాప్ 5 డిజర్వ్ చేస్తాడు. బట్ ఓటింగ్ బాగాలేదు కాబట్టి టాప్ 5కి అయితే వెళ్ళలేడు. ఇంకా ఇమాన్యుయల్ గురించి చెప్పక్కర్లేదు. ఫస్ట్ 3 వీక్స్ ఇమేజ్ చూస్తేనే ఇమాన్యుయల్లే విన్నర్ అని ఫిక్స్ అయ్యేలా ఉంది పర్ఫార్మెన్స్. ఎంటర్టైన్మెంట్లో టాప్, గేమ్స్లో అన్ని విన్ అవుతాడు. ఆర్ అట్లీస్ట్ ఫైనల్ వరకు ఉండడం. పాయింట్స్ కూడా చాలా బాగా పెడతాడు. డ్రాబ్యాక్ ఏంటంటే వరుసగా 7 వీక్స్ నామినేషన్స్కి రాకపోవడం అండ్ కొంచెం సేఫ్ ప్లే చేయడం. ఈ రెండు ఇమాన్యుయల్ గేమ్ని డౌన్ చేసింది. అదర్వైజ్ 100% విన్నర్ అయ్యే కంటెస్టెంట్. టాప్ 5 అనేది ఇమాన్యుయల్కి కేక్ వాకే ఖచ్చితంగా. బట్ నామినేషన్స్లో ఉంటే ఓటింగ్ అనేది ఎలా ఉంది అని తెలిసేది. ఇంకా సంజన. ఫస్ట్ 3 వీక్స్ హౌస్లో కంటెంట్ ఉందంటే సంజన వల్లే. గొడవలు అయ్యాయంటే సంజన వల్లే. అసలు ఈమె చేసే ప్రాంక్స్ బిహేవియర్ చూస్తే ఫస్టే వెళ్ళిపోతుంది అనుకుంటే ఈమెకి మంచి హైప్ కూడా వచ్చింది 3 వీక్స్. తర్వాత అవే ప్రాంక్స్, దొంగతనాలు ఈమెని నెగిటివ్ చేసాయి కూడా. ఏదైనా చేయడానికి ఒక లిమిట్ ఉంటుంది. అది క్రాస్ అవ్వకూడదు అన్నదానికి సంజన జర్నీయే ఎగ్జాంపుల్. ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ హౌస్మేట్ సాక్రిఫైస్ వల్లే ఉంది. బట్ ఆ సాక్రిఫైస్ కూడా వాల్యూ ఇవ్వలేదు సంజన. టాస్క్స్ అనేది ఫైర్తో ఆడట్లా. చాలా క్యాజువల్గా తీసుకుంటుంది. మాటలు కూడా చాలా వదిలేస్తుంది. ఫేక్గా ఉండదు, బట్ రియల్గా ఉంటుంది. బట్ రియల్నెస్ అనేది చాలా గొడవలకి కారణమైంది. వైల్డ్ కార్డ్స్ వచ్చాక సంజన డల్ అయింది. టాస్క్స్ ఎక్కువ ఉంటే అసలు సంజనాయే కనిపించదు. ఏది ఏమైనా కొంచెం టాస్క్లో ఉండి మాటలు జాగ్రత్తగా మాట్లాడి ఉంటే టాప్ 5కి వెళ్ళేది. బట్ ఇప్పుడైతే టాప్ 5 అనేది కష్టమే. సంజనాకి ఏదో మిరాకిల్ జరిగితే కానీ టాప్ 5కి అయితే వెళ్ళలేదు. నెక్స్ట్ సుమన్ శెట్టి. చాలా కామ్ కంటెస్టెంట్. నో అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్, నో డ్రామా. అసలు 1 వీక్ అయినా ఉంటాడా అనుకున్న ఆయన రియల్నెస్తో, ఆయన ఇన్నోసెన్స్తో చాలా మంచి ఇమేజ్ అయితే తెచ్చుకున్నారు. సుమన్ శెట్టి నిజంగా ఒక జెంటిల్మెన్. ఎంత గొడవలైనా ఎక్కడా కూడా సుమన్ శెట్టి లైన్ క్రాస్ చేయడు. టాస్క్ బాగా ఆడతాడు. జెన్యూన్ కంటెస్టెంట్. ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. నో సేఫ్ ప్లే, నో డ్రామా. మంచి ఇమేజ్ ఫామ్ చేసుకున్నాడు. విన్నర్ అయ్యే క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి.
టాప్ 5 కూడా కేక్ వాక్ సుమన్ శెట్టికి. ఇంకా వైల్డ్ కార్డ్స్ లో చూస్తే మాధురి ఫస్ట్ వీక్ రాగానే గొడవలు, మీ పేరు ఏంటి అన్నా కూడా గొడవే, కూర్చోండి అన్నా గొడవే. ఈమె అందరితో గొడవ పడేది, బట్ తనూజాతో మాత్రం బాగా ఉండేది. గేమ్ వైజ్ ట్రై చేస్తున్నారు, అట్లీస్ట్ సంజన మీద బెటరే ఈమె, బట్ బిహేవియర్ మాత్రం అస్సలు బాగాలేదు. అసలే ఈమెకి పాజిటివ్ ఇమేజ్తో రాలేదు హౌస్కి. ఇప్పుడు హౌస్లో బిహేవియర్ వల్ల కూడా ఎలాంటి పాజిటివిటీ తెచ్చుకోలేపారు. తనూజాతో ఒకలా, వేరే కంటెస్టెంట్స్తో ఒకలా ఉంటారు. ఫ్యామిలీ వీక్ వరకు ఈమె ఉంటారు, కానీ తర్వాత ఎలిమినేట్ అయిపోతారు. ఎవరు ఏం మాట్లాడినా కూడా మాధురి రియాక్షన్ చాలా హార్ష్గా ఉంటుంది. ఈమె ఎంట్రీ వల్ల ఈమెకి ఎంత బెనిఫిట్ ఉందో తెలియదు, కానీ ఈమె గొడవల వల్ల ఎన్నో మీమ్స్కి మంచి వ్యూస్ అయితే వచ్చాయి. ఎనీవే, షీ వోంట్ బీ ఇన్ టాప్ 5. ఇంకా దివ్యానికిత, ఈమె వచ్చిన వీక్ హైప్ ఉంది, తర్వాత బర్నీతో బాండ్తో మొత్తం పోయింది. బర్నీ ఎలిమినేషన్కి రీజన్ ఈమె అనే టాక్ చాలా ఉంది బయట. గేమ్ పరంగా కూడా ఈమె నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏమి పర్ఫార్మెన్స్ రాలేదు. గొడవల్లో ఉంటుంది, టాస్క్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే లేదు. బర్నీ రీఎంట్రీ అయ్యాక కూడా ఈమె బర్నీతో బాండ్స్ కంటిన్యూ చేయడానికి ట్రై చేయడం అండ్ తనూజాని నెగిటివ్ చేయడం చేస్తుంది. ఈమె వల్ల బర్నీ గేమ్ అయితే పోయింది ఆల్రెడీ. ఈమె గేమ్ మాత్రం అస్సలు బాలేదు. ఈమె టాప్ 5కి అయితే వెళ్ళదు. వైల్డ్ కార్డ్స్ రావడం వల్ల ఈమె ఇంకా సర్వైవ్ అవుతోంది, కానీ ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయే కంటెస్టెంట్. ఇంకా నెక్స్ట్ నిఖిల్ నాయర్. నిఖిల్ గురించి చెప్పడానికి ఏమీ లేదు, హౌస్లో ప్రెజెన్స్ లేదు, గేమ్స్లో కనిపిస్తాడు, నామినేషన్స్లో వినిపిస్తాడు అంతే. చెప్పాలంటే అస్సలు ఒక ఇమేజ్ కూడా ఫామ్ చేసుకోలే. టాప్ 5 కాదు కదా, టాప్ 10 కూడా డౌట్ ఈయనకి. నెక్స్ట్ సాయి శ్రీనివాస్. ఈయన ఎక్కువ ఆలోచించి వేరే వాళ్ళని బ్యాడ్ చేసేసైనా ఈయన హౌస్లో ఉండాలి అని చూస్తున్నాడు. కాస్త కన్నింగ్, ఈయన సూన్ బ్యాగ్ సదేస్తాడు. నో ప్రెజెన్స్, నో పర్ఫార్మెన్స్, నో ఇన్వాల్వ్మెంట్. టాప్ 5కి వెళ్తాడా అనే క్వశ్చనే లేదు. నెక్స్ట్ గౌరవ్. అసలు వైల్డ్ కార్డ్స్లో 3 మేల్ కంటెస్టెంట్స్ వచ్చారు, ఒక్కళ్ళు కూడా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేయలేదు. నిజంగా వీళ్ళు రావడం వల్ల డెమన్ పవన్, రీతు, దివ్యానికిత, రాము రాథోడ్ హౌస్లో సర్వైవ్ అవ్వగలుగుతున్నారు. ఎనీవే, గౌరవ్ కూడా సేమ్ లాంగ్వేజ్ ప్రాబ్లం, నో కంటెంట్, నో టాప్ 5. ఇప్పుడే రీఎంట్రీ ఇచ్చిన భరణి ఫస్ట్ టైం హౌస్లోకి వచ్చినప్పుడే నేను చెప్పా టాప్ 5కి వెళ్ళే క్యాలిబర్ ఉన్న కంటెస్టెంట్ అని. అసలు గేమ్స్లో టాప్ ఉంటారు, డీసెంట్ కంటెస్టెంట్. బాండ్స్ పెట్టుకోవడం ఫస్ట్లో బాగానే ఉంది తనూజా వరకు, బట్ ఎప్పుడైతే దివ్య ఎంటర్ అయిందో ఈయన గేమ్ ఈయనే పోగొట్టుకున్నారు. ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎవరైతే వచ్చి 1 వీక్ కూడా అవ్వలేదో ఆమెతోనే ఎక్కువ ఉండడం అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. దివ్య వదలకుండా ఉండడం ఈయనకి డ్రాబ్యాక్ అయింది. స్టిల్ గేమ్స్ బాగా ఆడారు, బట్ ఈ బాండ్స్ హైలైట్ అయ్యి షాకింగ్ ఎలిమినేషన్తో వెళ్ళిపోయారు. రీఎంట్రీ డిజర్వ్ చేసే కంటెస్టెంట్ ఈయన. రీఎంట్రీ అయితే శ్రీజ అండ్ భరణి ఇచ్చారు. నాకు ఈ రోజుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం శ్రీజ అండ్ బర్నీలో బర్నీ ప్లేస్ అనేది కన్ఫర్మ్ అయింది. రీఎంట్రీ కోసం పెట్టిన గేమ్స్లో బర్నీ విన్ అయ్యారు. బర్నీ లీడ్లో ఉన్నారు శ్రీజ కన్నా. ఓటింగ్ వైజ్ కూడా శ్రీజ కన్నా బర్నీయే లీడ్లో ఉన్నారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బర్నీయే హౌస్లో ఉండే కంటెస్టెంట్. ఇంకా బర్నీ గురించి చూస్తే స్ట్రాంగ్గా ఆడి బాండ్స్కి దూరంగా ఉంటే టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఒకసారి బయటికి వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్లో టాప్ 5కి వెళ్ళింది అలీ రెజా మాత్రమే. సీజన్ 3లో అలీ రెజా అంత ఎక్కువ పర్ఫామ్ చేస్తే కానీ బర్నీ టాప్ 5కి వెళ్ళలేకపోవచ్చు. ఇంకా శ్రీజ హౌస్లోకి వచ్చింది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను చెప్పాను ఆల్రెడీ, బర్నీయే కన్ఫర్మ్ కంటెస్టెంట్ రీఎంట్రీ కానీ. బట్ ఇన్ కేస్ శ్రీజ కూడా హౌస్లో ఉన్నా కూడా ఆమె టాప్ 5కి అయితే వెళ్ళలేదు. ఆమెకి ఇప్పుడు కొంచెం పాజిటివిటీ వచ్చింది కంపారిటివ్లీ ఇంతకుముందు, ఎందుకంటే ఆమె ఎలిమినేషన్ కూడా కొంచెం అన్ఫేర్గా జరిగింది. బట్ ఈ పాజిటివిటీ అనేది ఎక్కువ కాలం ఉండదు, టాప్ 5కి వెళ్ళేంత కాలం అయితే ఉండదు. ఖచ్చితంగా ఆమె వెళ్ళిపోతుంది ఇన్ కేస్ రీఎంట్రీ ఇచ్చినా కూడా. ఫైనల్గా చూసుకుంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో టాప్ 5కి వెళ్ళేది తనూజ, పవన్ కళ్యాణ్, సుమన్ శెట్టి, ఇమాన్యుయల్. వీళ్ళు నలుగురు పక్కా టాప్ 5లో ఉంటారు. ఇంకా ఆ 5th ప్లేస్లో లక్ ఉంటే వెళ్ళేది భరణి ఆర్ సంజన బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్. డెమన్ పవన్కి టాప్ 5కి వెళ్ళే క్యాలిబర్ ఉంది, బట్ ఓట్స్ రావట్లా. వైల్డ్ కార్డ్స్ అయిన శ్రీనివాస్, నిఖిల్ నాయర్, గౌరవ్, దివ్య, మాధురి అంతా కూడా 1 by 1 వెళ్ళిపోతారు హౌస్ నుంచి. రీతు అండ్ రాము కూడా వెళ్ళిపోతారు సూన్. సో ఛాన్స్ ఉన్నది టాప్ 5లో వెళ్ళడానికి ఓన్లీ ఫర్ భరణి అండ్ సంజన. వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఎలిమినేట్ అయిపోతే వేరే వాళ్ళకి లక్తో ఛాన్స్ రావాలి అంతే. మీరు ఎవరు టాప్ 5కి వెళ్తారనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.